హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజైతే తక్కువ ఖర్చుతో కూడా చాలా హెల్తీగా తినొచ్చు. మనం డ్రై ఫ్రూట్స్ అని, అవ్వని, ఇవ్వని ఏదేదో కొనుక్కొని తినాల్సిన అవసరం లేదండి. మనకి ఉన్న దాంట్లోనే మనమైతే చాలా చాలా హెల్తీగా తిని హెల్తీగా ఉండొచ్చు. మనం పూర్వీకులు చూసుకున్నట్లయితే వాళ్ళేం తినేవాళ్ళండి? ఫుడ్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉండేది. మనం ఎంత హెల్తీగా తింటున్నాం అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఎలా వండుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. వండుకునే విధానంలో కూడా చాలా చేంజెస్ అయితే చేసుకోవాలి. సో, మెయిన్‌గా ఏంటంటే వాళ్ళు సన్‌ని ఫాలో అయ్యేవాళ్ళు. సన్‌రైజ్‌కి ముందే లేసేవాళ్ళు. చక్కగా పనులు చేసుకునేవాళ్ళు. సో, సన్‌సెట్ తర్వాత ఏమి తినేవాళ్ళు కాదు. అంటే లైట్ ఉండేది కాదు కదా! లైట్ ఉన్నప్పుడే తినేవాళ్ళనమాట. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల అలా ఉండలేకపోయినా సరే కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేసుకొని మన చేతుల్లో ఉన్నంత వరకైనా మన హెల్త్‌నయితే మనం కాపాడుకోవచ్చు. వాళ్ళు ఎలా వండుకునేవాళ్ళో అందులో అయితే కొన్నైతే ఇప్పుడు చూపిస్తాను. మెయిన్‌గా చద్దన్నం తినేవాళ్ళు. అంటే మనకి నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటది కదా! అందులో పాలు పోసి తోడు పెట్టుకునేవాళ్ళు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. మనం ఈవినింగ్ అన్నం వండుకుంటాం కదా! వండుకున్న అన్నం కొంచెం ఎక్కువగా వండుకొని, దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. కొన్ని వేడి పాలు పోస్తున్నాను. వాటర్ యాడ్ చేయకపోయినా ఏం కాదు. వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, మనం మార్నింగ్ డైరెక్ట్‌గా తినేసేయాలి కాబట్టి కొంచెం లూజ్‌గా ఉంటదనమాట. టైట్ లేకుండా ఉంటది. కాబట్టి వాటర్ అనేది యాడ్ చేయండి. పాలు మాత్రం కంపల్సరీ వేడి పాలే పోయండి. ఎందుకంటే మనం తోడు పెట్టుకునేటప్పుడు ఏంటంటే పాలు కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి కదా! మీరు చల్లటి పాలు పోసారనుకోండి, అది తోడు వేసినా కూడా సరిగ్గా తోడుకోదు. మనకి టెంపరేచర్ అనేది కరెక్ట్‌గా ఉండేలాగా సెట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగైతే యాడ్ చేశాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి నేను చూపిస్తున్న విధంగా ఒక కాటన్ క్లాత్ ఇలా వేయండి. వేసిన తర్వాత పైనుంచి ఒక మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేసి మీరు మార్నింగ్ 8కి అలా ఓపెన్ చేస్తే స్మెల్ అయితే ఎంత బాగొస్తదో. మార్నింగ్ లేసిన తర్వాత ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని బ్రేక్‌ఫాస్ట్ కింద తిన్నారంటే మార్నింగ్ ఇలా తిన్నారనుకోండి బ్రేక్‌ఫాస్ట్ లాగా చాలా చాలా మంచిదండి. మెయిన్‌గా గట్ హెల్త్‌కి. ఇప్పుడు అందరూ గట్ హెల్త్ అంటున్నారు కదా! మన గట్‌లో పాజిటివ్ బాక్టీరియా, నెగెటివ్ బాక్టీరియా ఉంటది కదా! సో, మెయిన్‌గా దీంట్లో నేచురల్ ప్రోబయోటిక్ ఉంటదనమాట ఈ ఫుడ్‌లో. సో, ఇదేంటంటే పాజిటివ్ బాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. మనకున్న జంక్ ప్రభావం వల్ల ఏంటంటే నెగెటివ్ బాక్టీరియా పెరిగిపోతుంది. పాజిటివ్ బాక్టీరియా తగ్గుతుంది. ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పాజిటివ్ బాక్టీరియా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దట్టు ఇంకా సమ్మర్‌లో చాలా మంచిదండి. బాడీకి చాలా చలువనమాట. ఇది మామూలుగా మీరు అన్నంలో కర్డ్ వేసుకొని తిన్నదానికి, ఇలా నైట్ టైమే తోడు పెట్టుకొని తిన్నదానికి ఆ టేస్ట్, ఈ టేస్ట్ చూడండి. ఈ టేస్ట్ చాలా బావుంటది. ఇదైతే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా తక్కువ ఖర్చుతో కదా! నెక్స్ట్ అయితే లంచ్‌లోకి పప్పు మంచి ట్రెడిషనల్ పద్ధతిలో వండుతున్నాను. దీనికోసమైతే ఒక క్లే పాట్ తీసుకొని, ఇందులో ఒక కప్పు ఎర్రపప్పు, ఒక కప్పు పెసరపప్పు వేసి వేయించుతున్నాను. ఇలా వేయించడం వల్ల ఏంటంటే, టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అండ్ చాలా ఈజీగా కూడా డైజెస్ట్ అవుతదనమాట. ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అది వేగిపోయిందని ఎప్పుడు తెలుస్తుందంటే, మనం వేయించిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అరోమా అనేది సూపర్‌గా వస్తదనమాట. అప్పుడు అది వేగిపోయినట్లు అర్థం. తీసి ఒకసారి రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పప్పులోకి వాటర్ యాడ్ చేయండి. వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయండి. మళ్ళీ మధ్యలో పోయాల్సొస్తే మనం వేడి నీళ్ళు పోయాల్సొస్తది. ఇలా ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఏదైనా ఆకుకూర నేనైతే తోటకూర వేస్తున్నాను. నీట్‌గా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాననమాట. సన్నగా కట్ చేసుకోండి. ఇలా తోటకూర వేసుకొని పులుపు కోసం ఒక 4, 5 టమాటాలు వేశాను. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేయడం వల్ల చాలా బాగా డైజెషన్ అవుతుంది. అండ్ తర్వాత ఇంకా చింతపండేం వేయట్లేదు నేను. లాస్ట్‌లో ఒక లెమన్ పిండుతాననమాట. ఇలా మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోండి. ఒకవేళ మీరు మధ్యలో వాటర్ యాడ్ చేయాల్సొస్తే వేడి నీళ్ళు యాడ్ చేయండి. చన్నీళ్ళు యాడ్ చేయకండి. అందుకే ముందుగానే వాటర్ అనేది కరెక్ట్‌గా యాడ్ చేసుకుంటే మనకు మధ్యలో యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదనమాట. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ చూసి చెక్ చేసుకోండి వాటర్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని. కానీ కలపకండి. ఊరికే కదుపుతా ఉంటే పప్పనేది తొందరగా ఉడకదు. ఇలా 4 ఒక పచ్చిమిర్చి వేశాను. 1:30 టేబుల్ స్పూన్ కారం వేశాను నేను. వేసిన తర్వాత ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 5, 10 మినిట్స్ అలా వదిలేసేయండి. మంచిగా ఆ కారం అంతా పట్టి మంచిగా ఉడికిపోద్దనమాట. ఇది మెత్తగా ఉడకొద్దండి మరి. పప్పు ఉడికిపోవాలి కానీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వద్దు. ఇలా ఉడికిన తర్వాత ఇలా మన దీంతో గరిటెతోని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటదో తెలుసా అండి పప్పైతే. సో
లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేశాక హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నాను. ఇలా లెమన్ యాడ్ చేయడం వల్ల చాలా చాలా టేస్ట్ వస్తదండి. మీరు చింతపండుకి బదులుగా ఈ లెమన్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత నేతి తాలింపనమాట. సో, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి గార్లిక్ అండి. నేనైతే పప్పులో గార్లిక్ అయితే ఎక్కువగా వేస్తాను. అసలు గార్లిక్ లేకుండా, కరివేపాకు లేకుండా పప్పు తాలింపు అసలు పెట్టబుద్ధి కాదు నాకు. సో, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకా మీరు పోపైతే పెట్టుకోవచ్చు. సో, ఇలా వండుకున్న పప్పైతే రైస్‌లోకి కానివ్వండి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి సూపర్‌గుంటదనమాట. చాలా చాలా బావుంటది. సో, ఇలా పోపేసేసుకొని ఇంకా నేనైతే బ్రౌన్ రైస్‌లోకి తింటున్నాను. అది ఏంచి చేయడం వల్ల క్లే పాట్‌లో చేశాం గదా! సో, చాలా చాలా టేస్టీగుందండి. సో, క్లే పాట్‌లో వండడం చాలా కష్టం అనుకుంటారు. కానీ అది వేడవ్వడానికి టైం పడతదండి, వేడెక్కడానికి. కానీ వన్స్ వేడైన తర్వాత మనకి కర్రీ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. అండ్ మనకింకా 2, 3 మినిట్స్ ముందే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే, ఆ వేడి అనేది చాలా సేపు ఉంటదనమాట కుండలో. మనం స్టవ్ ఆఫ్ చేశాక కూడా లోపల చాలా సేపు ఫుడ్ అనేది కుక్ అవుతది. సో, ముందుగానే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో, ఇలా క్లే పాట్‌లో మనకి రెగ్యులర్‌గా వండడం కష్టమే. కానీ అప్పుడప్పుడైనా ఇలా వండుకోండి. చాలా చాలా టేస్టీగుందండి పప్పు. ఆ క్లే పాట్‌లో వండడం వల్లనో తెలీదు, ఏంటో తెలీదు గానీ చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో, నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ 4:00కి జనరల్‌గా అందరికీ డైట్‌లో ఉన్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువైపోతాయన్నమాట. సో, స్వీట్ తినాలని అనిపిస్తది. అలా బయట స్వీట్స్ కాకుండా ఇంట్లో చేసుకున్న మినప సున్నుండ గానివ్వండి, పల్లి చిక్కీ కానివ్వండి, నువ్వుల లడ్డు కానివ్వండి అలా తినండి. హెల్త్‌కి మంచిది. సో, మీకు స్వీట్ తిన్న ఫీలింగ్ గూడా ఉంటదనమాట. ఈ సున్నుండ మాత్రం నాకు అమ్మ పంపించింది పిల్లల కోసం. సో, రెసిపీ కావాలంటే చెప్పండి. నేనైతే చేసి అప్‌లోడ్ చేస్తాను. సో, చాలా టేస్టీగుందండి. సో, ఇలా తిన్న తర్వాత ఇంకా డిన్నర్ అయితే కంపల్సరీ 6-7 మధ్యలోనే ఫినిష్ అయ్యేలా చూసుకోవాలి. సో, దీనికోసమైతే ఇంకా మనకు తోటకూర పప్పు అంటే ఇంకేందండి జొన్న రొట్టే కదా! సో, ఈ జొన్న రొట్టె మాత్రం కొంతమందికి చేయడానికి రావట్లేదంటారు. కానీ ఇది పర్ఫెక్ట్‌గా చూడండి. టిప్స్‌తో సహా చెప్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక ముప్పావు కప్పు వాటర్ తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను. ఇది తెల్ల జొన్నల పిండనమాట. తెల్ల జొన్న పిండి. కొంచెం తెల్లగా వస్తాయి రొట్టెలు. పచ్చ జొన్నలు కావు. సో, ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద బాగా కలపండి పిండిని. సో, నేను చూపిస్తున్న విధంగా. సో, మీకు మధ్యలో వాటర్ సరిపోలేదనుకుంటే నార్మల్ వాటర్ ఇలా కొద్ది కొద్దిగా చల్లుకుంటూ పిండినైతే బాగా కలపాలి. పిండి కలపడంలోనే ఉంటదనమాట. సో, ఇలా స్మూత్‌గా వాటర్ యాడ్ చేస్తూ బాగా స్మూత్‌గా కలపండి. కలిపిన తర్వాత అది ఆరిపోకుండా ఒక మూత పెట్టేసేయండి పైనుంచి. ఇప్పుడైతే దీన్ని మనం జొన్న రొట్టెలాగా ఒత్తాల్సిన అవసరం లేదండి. మనం చపాతీ కర్ర ఉంటది గదా! దాంతోనే చపాతీలాగా చేసుకోవచ్చు. చాలా బాగొస్తాయి. సో, ఇలా నిమ్మకాయ సైజంత ఇలా పిండి తీసుకొని పొడి పిండి, జొన్న పిండే చల్లండి. చల్లుకుంటూ ఇలా మనం చపాతీ చేసే కర్ర ఉంటది గదా! దాంతోనే స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా ఈవెన్‌గా. ఎక్కువగా ప్రెషర్ ఇచ్చుకుంటూ చేయకుండా మీకు కష్టం అనిపిస్తే ఫస్ట్ చిన్నదిగా జేసుకోండి. పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో మీకేమైనా షేప్ ఔట్ అలా అయినట్లు అనిపిస్తే ఇలా నేను చూపిస్తున్న విధంగా చెయ్యితోని మీరు సెట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి చెయ్యితోని. ఏం అతుక్కోదండి. పిండి కలపడంలోనే ఉంటది. ఇలా చెయ్యితోని అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ చపాతీ కర్రతోని ఇలా చేసుకోవచ్చండి. పల్చగా వస్తాయి. సో, మందంగా కూడా రావు ఈ జొన్న రొట్టెలైతే. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. జొన్న రొట్టెలు కాల్చేటప్పుడు ఎప్పుడైనా సరే పాన్ కొంచెం మందంగా ఉండాలి. అండ్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం తాల్చుకున్న జొన్న రొట్టెని వేసుకొని ఇలా కాటన్ క్లాత్ తీసుకొని పైనుంచి వాటర్ అద్దండి. ఇలా అద్దడం వల్ల ఏంటంటే చాలా స్మూత్‌గా వస్తాయన్నమాట. అండ్ మనకి పైన పిండితో చేసాం గదా! ఆ పిండి పిండి లేకుండా నీట్‌గా అయిపోతుందన్నమాట. సో, మీరింక దీని మీద నెయ్యి వేసుకోండి. నేను నెయ్యి అనేది స్కిప్ చేశాను. పప్పులో ఆల్రెడీ ఉంది కాబట్టి. సో, ఇంకా పైనుంచి మీరు నెయ్యి గాని, బటర్ గాని స్ప్రెడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగుంటాయండి. ఇలా జొన్న రొట్టెలైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా మెత్తగా కూడా ఉంటాయన్నమాట. సో, ఇదేంటంటే ఆల్రెడీ నాకు 1 మంత్ దాటింది ఈ పిండి పట్టించి 45 డేస్ అయింది. ఇంకా మీరు కొత్తగా ట్రై చేసేవాళ్ళైతే అప్పుడే పట్టించిన పిండితో ట్రై చేయండి. చాలా బాగొస్తాయి. చాలా బాగా సాగుతదనమాట పిండి, కొత్త పిండైతే. సో, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకొని మీరు 2 తింటారా, 3 తింటారా తినొచ్చు. జొన్న రొట్టెలు ఎప్పుడైనా సరే ఇంకా ఆఫ్టర్‌నూన్ ఆల్రెడీ తోటకూర పప్పు చేశాను కదా! అందులోకే తిన్నాననమాట. ఎంత టేస్టీగా ఉన్నాయో నిజంగా. ఆ పప్పు, ఆ జొన్న రొట్టెలు నిజంగా ఒకప్పుడు మన పూర్వీకులు ఇలాగే తినేవాళ్ళు కదా! సో, మనకి ఇంకేంటంటే జొన్నలు లో గ్లైసెమిక్ ఇండెక్స్ కదా! సో, షుగర్ పేషెంట్స్‌కి కూడా చాలా మంచిది. అండ్ డైట్‌లో ఉన్న వాళ్ళకి. సో, చాలా బాగా హెల్ప్ అవుతదనమాట ఈ ఫుడ్ అయితే. సో, ఇదండి. ఎలా అనిపించిందండి వీడియో అయితే? సో, మనం తక్కువ ఖర్చుతో కూడా చాలా హెల్తీగా తినొచ్చు కదా! వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో, బాయ్ అండి.